మెనోపాజ్ స్టేజ్కి వచ్చేస్తే పీసీఓఎస్ ప్రాబ్లంతోనే, సో అలాంటి వాళ్ళకి వాళ్ళు సైకలాజికల్గా ఎలా ఫేస్ చేస్తారు ప్రాబ్లమ్స్? వాళ్ళ సిమ్టమ్స్ సివియారిటీ పెంచేస్తుంది. మెనోపాజ్ స్టేజ్లో వాళ్ళకి లోన్లీనెస్ ఎక్కువ అయిపోవడము, స్ట్రెస్ లెవెల్స్ అంటూ ఉంటాయి, బట్ నాట్ అప్ టు ద మార్క్ వీ కెన్ ఎక్స్పెక్ట్. బట్ ఇలా వీళ్ళకి సివియారిటీ ఏంటంటే వాళ్ళు చెప్పిందే రిపీటెడ్గా చెప్తూ ఉంటారు. సో వాళ్ళని కూడా డిటెక్ట్ చేసి మనం మెడికల్ హిస్టరీ ఏదైతే ఉంటుందో అది చెక్ చేసుకొని, కొమోబిడిటీస్ కూడా చెక్ చేసుకొని, లైక్ వాళ్ళ దాంట్లో హై లెవెల్స్ ఆఫ్ లిపిడ్ ప్రొఫైల్ చెక్ చేసుకుంటూ ఉండాలి వాళ్ళ దాంట్లో. లైక్ మెనోపాజ్ స్టేజ్ వాళ్ళకి లివర్ ఇన్ఫెక్షన్స్ కానీ ఇన్ఫ్లమేషన్ ఏదైనా ఉంటే అక్కడ చెక్ చేసుకోవాలి. అండ్ మెయిన్ లిపిడ్ ప్రొఫైల్ ఎందుకు అంటున్నానంటే ఇక్కడ వాళ్ళకి LDL, HDL, ట్రైగ్లిసరైడ్స్ ఇది ఇట్ ప్లేస్ ఎ మెయిన్ రోల్ అనమాట. అంటే హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ ఏవైనా ఉంటే చాలా ఇబ్బంది పడతారు వాళ్ళు ఆ ఏజ్లో, మెనోపాజ్ ఏజ్లో. సో LDL వచ్చేసి లో డెన్సిటీ లిపోప్రోటీన్ అండ్ HDL కూడా చెక్ చేసుకోవాలి, హై డెన్సిటీ లిపోప్రోటీన్. అండ్ ట్రైగ్లిసరైడ్స్ మోర్ దెన్ 250 అలా ఉంటే కూడా హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా ఏవైనా ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి వాళ్ళ దాంట్లో. సో ఓన్లీ యంగ్స్టర్స్ కన్సీవ్ అవ్వాలి అనుకునే వాళ్ళే కాకుండా మెనోపాజ్ స్టేజ్కి వచ్చిన వాళ్ళు కూడా చాలా గుడ్ కేర్ తీసుకోవాలి. చాలా వాళ్ళకి కూడా డైట్ కానీ సప్లిమెంట్స్ కూడా అవసరం కంపల్సరీ.